దంపతులు ఇచ్చిన ప్రతి ప్లేట్లోనూ పసుపు కుంకుము సేవకులకు విజ్ఞప్తి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామి సేవకులు ఈ కూడా రెఫర్ చేసుకోండి. విడిపూలు ఉంటాయి దాంట్లో పాటుగా తాంబూలంలో ఒక్క అనేది ఉంటుంది. అది గణపతి మీ చేతికి మీ దగ్గర ఉన్న పూలహారాన్ని వాళ్ళకు ప్రేరేపణ అంటాం. ఎందుకంటే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారము యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యము అనేటువంటిది కావచ్చు. సాక్షాత్ మన యొక్క తల్లిదండ్రిని మనం 60 ఏళ్ళలో ప్రశ్నమూర్తి అంటుంటాం. అట్లా మనం మళ్ళా చేసుకోవడానికి ముచ్చటగా చేసుకునేటువంటి పెళ్లి తంతుయే స్వామివారు చేసేటువంటి ఈ యొక్క వివాహ కార్యక్రమం. ఈ వివాహం అనేది ఏదో స్వార్థపూరితంగా మనం చేయడంలా, లోక కళ్యాణార్థం. అంటే మన యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటూ అన్ని రకాలు కూడా ధన ధాన్యాది వస్తు వాహనాలతో సమృద్ధిగా ఉంటూ మనకు భక్తి జ్ఞాన వైరాగ్య చింతన అనేది కలుగుతూ మనకు ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క కళ్యాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా నిర్వర్తించడం జరిగింది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి సహకారానికి ఎదురుగా ఒక కమిటీ సభ్యులు అనుకుంటేనే కాదు, దానికి మీల వారి యొక్క సహకారము కర్తలుగా ఈ యొక్క సహకారం అందరూ ఉండడంతోనే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం మనం ఇంత దిగ్విజయంగా నిర్వర్తించుకోవడానికి అవకాశం అనేది వచ్చింది. మొదట స్వామి యొక్క పల్లెమునందు యొక్క తమలపాకులు ఉంటాయి. ఆ తమలపాకుల మీద ఒక ఒక్కను పెట్టుకునేసి మొదట యొక్క సంకల్పము అనేది జరగబడుతుంది. ఆ యొక్క సంకల్పం తర్వాత గణపతి పూజ అంటే గణపతి ప్రార్థన విధి విధానములు అన్నీ కూడా స్వామి చెప్తూ ఉంటారు. ఆ విధి విధానాలతో ఈ యొక్క కళ్యాణమును స్వాములు చెప్పినట్లుగా ఏ దేవుణ్ణి నమస్కారం చేసుకోమంటే ఆయా దేవతను నమస్కారం చేసుకుంటూ శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి మనకి, మన కుటుంబ సభ్యులకి, మన యొక్క రాష్ట్రానికి, మన దేశానికి, అంతే యావత్ ప్రపంచానికి కూడా సుభిక్షముతో వర్ధిల్లాలి అని చెప్పి ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి మనసులో ధ్యానం చేసుకునేసి శివ కళ్యాణం, శివ పార్వతుల యొక్క కళ్యాణం అనేది ప్రారంభమవుతుంది. శ్రద్ధగా అందరూ స్వామివారు ఒకసారి నమస్కారం చేసుకోండి. స్వామివారు ధ్యాన శ్లోకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భోజనం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం జవరదం వందే శివం శంకరం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. చిన్నది గణపతిది హంసధ్వని రాగం పాతాపి గణపతి భజే. ఓం అందరూ కూడాను జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు
విద్య నేర్పినటువంటి గురువులకు, పెద్దలకు, అందరికీ కూడా వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు ఈ యొక్క సభా సరస్వతి అంటారు. సభకంతా కూడా అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్థావివదం వృద్ధౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వర స్వరూపేణ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమనయంతు దేవాస్తా భూతాద్యా సర్వే దేవోపభారకా లోకా దేవీత్వం విశ్వనాధృతా భూమిని సంప్రార్థ్య. మీ అందరి చేత ఆచమనం చేయించారు. అలాగే బ్రహ్మగారు కూడా ఆచమనం చేస్తారు. అందరూ ఒకసారి కుడి చెవి ముట్టుకోండి అమ్మా, చెప్పుకోండి. కేశవాయ నమః, గోవిందాయ నమః. చాలండి, నమస్కారం చేసుకోండి. గోవిందాయ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే దేవి నారాయణి నమోస్తుతే. ప్రాణాయామం. అందరూ కూడా మగవాళ్ళు మాత్రం 3 చేతులు ఈ 3 వేళతో ముక్కును పట్టుకోండి అయ్యా. నిదారుగా కూర్చొని ప్రాణాయామం చేయండి. సంకల్ప ముద్ర అంటారు. అంటే కర్తాకారయత దేవ ప్రేరయశ్చానుమోదక భువనాధీశ్వరస్య కైలాసగిరినివాసస్య శ్రీ పరమేశ్వరస్య శ్రీ త్రిలింగేశ్వరస్య దేవత దివ్య భవ్య అనుగ్రహ ప్రదాద ఫల సిద్ధ్యర్థం. అందరూ కూడా మనసులో ఒకసారి మీ గోత్రాలను ఒకసారి చెప్పుకోండమ్మా. యజమానస్య వైశాఖ మాసం, రెండవది కార్తీక మాసం, మూడవది మాఘ మాసం, నాలుగవది శ్రావణ మాసం. ఈ 4 మాసాలు దైవ చింతనకు, ఆధ్యాత్మికతకు చాలా చాలా ప్రశస్తమైనవని చెప్పారు. కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపారాధన, మాఘ మాసంలో చేసేటటువంటి స్నానం, వైశాఖ మాసంలో చేసేటువంటి దానం, ఇవన్నీ కూడాను మనకు మోక్ష స్థితికి మనల్ని చేరుస్తాయంట. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాఘ మాసంలో అందున భాను సప్తమి, కార్తీక మాసం సోమవారం ఎంత విశేషమో మాఘమాసం ఆదివారం అంత శక్తి అంట. అందువలనే ఈ నెలలో రథ సప్తమి మాఘమాస్యాం శుక్లపక్షే సప్తమ్యాం అశ్వనీ నక్షత్రయుక్త పర్వదినే అని మాఘమాసం యొక్క సప్తమి నాడు అశ్వనీ నక్షత్రంలో ఉద్భవించాడంట సూర్యనారాయణ స్వామి. కాబట్టి ఈ యొక్క ఆదివారాలన్నీ కూడా మాఘమాసంలో చాలా చాలా శక్తివంతంగా ఉంటాయి. అందున మనకు నక్షత్రాలలో కొన్ని శక్తివంతమైనటువంటివి, అలాగే మనకు సంపదను కలిగించేటువంటి సంపదను కలిగించేటువంటి కొన్ని నక్షత్రాలు ఉన్నాయంట. హస్తా నక్షత్రము, ఉత్తర భాద్ర నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము, స్వాతి నక్షత్రము. మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విశేషమంతా చూస్తే స్వాతి నక్షత్రం రోజు విశేషంగా కళ్యాణోత్సవాలు చేస్తుంటారు. సప్త గిరీశ వ్రతం అని మనం చేస్తుంటాం. అంటే శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మనం మన దేవాలయంలో 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉమా సమేత త్రిలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో కూర్చొని దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం మనకు మరికొద్ది రోజుల్లో శివరాత్రి మహోత్సవం కూడా, మహాశివరాత్రి మహోత్సవం కూడా రాబోతుంది. దాని యొక్క సందర్భంగా ఈ రోజున ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు స్వామివారి సాన్నిధ్యంలో కూర్చొని చేసుకోవడం మన జన్మల సుకృతంగా ఈ రోజున మనం భావన చేయొచ్చు. గణపతిని ఆహ్వానం పలుకుదాము. అంతకంటే కూడా ముందుగా గంగ పూజతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేద్దాం.
परिवस्थितं बाधेष्वभयन्नोऽस्तु हर नमः पार्वतीपतये हर हर महादेव तरङ्गत्वेन कलशार्चनं करिष्ये कलशं गन्धपुष्प मुक्षोदागरातर्वे भावसुन्धरा अंगेर्धेदातर्वे गलदामधुमातृदाः गङ्गेर्यमने कृष्णे गोदावरि सरस्वती कावेरी तुङ्गभद्रा विष्णवे नीतकोजमे प्राणावा आपपजवा आपो नमाभो प्रथमापस्तम्राधाप आदो निर्विघ्ने अमृतवावाप्यर्थमुत्तरात्राभिवदिकं हवामहे कविं कवीनामुगमश्रवस्तवं ज्येष्ठायं ब्रह्मणां ब्रह्मणस्पदगोरश्चिन्नोतिभिस्सीरसावनो बुद्धिर्मेदमहागणपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि गजाननाय नमः सूर्पकर्णाय नमः स्कन्दपूर्वजाय नमः नामभूजां समर्पयामि अथ धूपः वनस्पतिर्फले विजयन्तारागन्धयतः धूपोऽयं प्रतिगृह्णतः परमल धूपमाग्रहपयामि भक्त्यादिवमृच्छामदेवाय परमात्मने అందరూ సూర్య భగవానికి నమస్కారం చేసుకోండి సాక్షాత్ సూర్యనారాయణ దీపం దర్శయామి ధూప దీపానంతరమాచమనీయం సమర్పయామి నైవేద్యం मध्ये मध्ये मृतवाणी हस्त प्रक्षालनं पाद प्रक्षालनं मुख प्रक्षालनं शुद्धाचमनीं समर्पयामि भोगे प्रथमायुक्तं नागवल्लेधरेजुतं कर्पूरधूनयुक्तं दाम् गणपतये नमः प्रमथपतये हस्ते सुलम्बोधराय गदन्ताय विघ्नविनाशने श्रीवरदमूर्तये नमो नमः मङ्गलनीराजनं दर्शयामि आचमनीं समर्पयामि नमः की गणेश महाराज की सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निजं అందరూ కూడా ప్రార్థన చేయండమ్మా చెప్పండి వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతి యజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణాధిసేవితం కపిద్ధజంబో ఫలతారభక్షదం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపద్మజం విశేషమైనది తాళమంట కాబట్టి ఆ గణపతి తాళంతో గణపతి వారిని ఆహ్వానం పలుకుతారు వికటోత్కట సుందర దండే ముఖం భుజగే సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయకహస్తి ముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పదశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖమత్యం గిరిజాపుత్రం గణముఖమిత్యో గణపతి శ్రీశక్తియం గణధృత పరశం కంకణపాణిం కబలిత పద్మరుచిం సురపతి వన్యం సుందరనృత్యం సురచితమణిమకుటం ప్రణవదేవం జగదితతాళం షడ్గిరితాళమిదం తత్తత్ షడ్గిరితాళమిదం తత్తత్ షడ్గిరితాళమిదం లంబోదర వరకుంజాసురకృత కుంకుమవర్ణధరం శ్వేతశృంగం మోదకహస్తం ప్రీతిసపనసఫలం నయనత్రయవరనాగవిభూషిత నానా గణపతిదో నానాత్రయవర
గణపతయే నమః పునః పూజాం చ కరిష్యే చక్రవాఛాదయామి జావరమయామి యత్పజితమయాదేవ పరిపూర్ణతస్తుతే అనేన యావచ్చక్తి ధ్యానవావ నమః ఇష్టదేవతాభ్యో నమః గ్రహదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః దేవతాహస్రధారేణ భావవాక్యం పునఃసమాం ప్రాజాపత్యం సదాధ్యాపంధర్మయం ఓదేన బ్రహ్మవిదా వయం పూజన బ్రహ్మపనే మహేంద్రస్తునే దహమాపనాదో సమేత్యాయమో రాజా ప్రవృడాభిపునాదమాదాదవేదామోచయంత్యా పునాదు ప్రాచ్యాన్షదేవార్పితో మార్దయందా దక్షిణాయాన్షమాదా పితరో మార్దయందా ప్రతీత్యా దిగ్రహపతిమో మార్దయందా మదీత్యశ్యామూర్తయమనద్వయో మార్దయందా మూర్ధ్వాయా పూజా ద్రవ్యాల పైన అంతా చెల్లిస్తే ఆ కర్తవ్యం అందరి మీద కూడా ఒకసారి చెల్లిస్తారు. వారికి నృత్య గీత వాద్య సేవతో మనం స్థలము మండపము దేహము అంతా శుద్ధి కోసం ఈ కార్యక్రమం మనం చేసుకున్నాం. లింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య భవ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరింపజేసి మంగళ స్నానాలు చేయించి పీటల మీద నూతన వస్త్రాలు ధరింపజేసి కూర్చోబెడుతున్నాము. ముందుగా స్వామివారిని అమ్మవారిని కూడాను రెండు చేతులు జోడించి అమ్మవారిని స్వామివారిని మనం ఏర్పాటు చేసినటువంటి విగ్రహ రూపంలోకి తండ్రి మీకు పుణ్యాహవాచనాది కార్యక్రమాలతో మీకు స్వాగత సత్కారాలు పలుకుతున్నాము. మీకోసం అలంకారప్రదమైనటువంటి వేదికను ఏర్పాటు చేసినాము. మీరు మేము ఏర్పాటు చేసినటువంటి మండపంలోకి మీరు కొలువు తీరండి అని చెప్పి మండపానికి మండప పూజ చేస్తున్నాం. నమస్కారం చేసుకోండి. అథ మండప పూజాం కరిష్యే. అయ్యా మన ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద పూజాం కరిష్యే. అష్టదళేషు శక్త్యక్షకమావాహయేద్. ఓం విమలాయ నమః, ఉత్కర్షిణ్యే నమః, జ్ఞానాయ నమః, క్రియాయ నమః, యోగాయ నమః, బ్రహ్మై నమః, సత్యాయ నమః, ఈశానాయ నమః, మధ్యే కర్ణికాయ అనుగ్రహాయ నమః. పూర్వద్వారే ద్వారత్రయ నమః, ధాత్రే నమః, విధాత్రే నమః. దక్షిణద్వారే ద్వారత్రయ వాచిందాయ నమః, ప్రసన్నాయ నమః. పశ్చిమద్వారే ద్వారత్రయ నమః, బలాయ నమః, ప్రబలాయ నమః. ఉత్తరద్వారే ద్వారత్రయ నమః, దియాయ నమః, విద్యాయ నమః. జనమహం మృత్యుంజయం భావయేత్. హ్రీంకారాసన గర్భితాననశిఖా త్రి విజయా జగా దేవసేనా స్వధా స్వాహ మాతరో లోకమాతరః. కులదేవత గణేశేనాదికాహ్యేత వృద్ధౌ పూజ్యాశ్చ షోడశ. శ్రీర్లక్ష్మీర్ధృతిర్మేధా స్వాహ ప్రజ్ఞాదరస్వతే తే ఘృతమాదరః. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ చేంద్రాణి చాముండా సప్తమాదరః. గంగా నాంది శోభనదేవతాయై నమో నమః. ఆబాలకోపవిదితా సర్వానుల్లంఘ్యదాధనా శ్రీచక్రరాజనిలయ శ్రీమత్త్రిపురసుందరీ. హర నమ పార్వతీపతయే. త్రిలింగేశ్వర స్వామి వారికి ఇప్పుడు ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమంలో కూడా మనకు నాంది దేవతలతో అంటే మనం ఆ యొక్క వివాహ యొక్క సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే గాయత్రి స్వరూపం అంటాము కాబట్టి ఆ యొక్క యజ్ఞోపవీత పూజ మరియు ఆ యొక్క యజ్ఞోపవీత ధారణము అనేటువంటిది ఏర్పాటు గాయత్రీదేవిని. ఎందుకంటే మన యొక్క యజ్ఞోపవీతానికి అధిష్టాన దేవత గాయత్రీదేవి అంటాం కాబట్టి ఆ గాయత్రీదేవి సంబంధించిన మంత్రంతో ఈ యొక్క ఆవాహన పూజ జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఒకసారి గాయత్రీదేవిని మనసులో స్మరణ చేసుకుంటూ ఉన్నాను. అహరహ అనుష్ఠాన లోపదోష ప్రాయశ్చిత్త అర్థం స్వధర్మ. ధర్మంలో అయితే ఉంటాము మేము, ఏ ఆచారంలో అయితే ఉంటామో అంటే మన పెద్దలు మన తాతలు ఏదైతే వాళ్ళు ఒక ఇంటి దేవుడుగా వెళ్తూ ఉంటారో
ఇంటి దేవుడుగా కొలుస్తూ ఉంటారో, అలాగే మనకు ఏదైతే అందించారో, మన కులం ఇది, మన వ్యవస్థ ఇది అని చెప్పి మనం చెప్పింటారో, గుట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి, ఇంట్లో మనకు కార్యక్రమాల దగ్గర నుంచి, విషయాల పట్ల ఏ విధంగా అయితే చెప్పి ఉంటారో దాని పట్ల మనసు చెదిరిపోకుండా వివాహము. మూడోది వచ్చి మనం ఉపవీతము, అనగా మనం మామూలుగా పైన ఈ యొక్క కండువా లేకుండా ఉండకూడదు అంటాం. కానీ అట్లా లేకుండా ఎదుటి వాళ్ళు చూస్తే అది దోషము అని, అటువంటిది లేకుండా ఉండడం కోసమని మూడో యజ్ఞోపవీతం అంటే తృతీయ యజ్ఞోపవీత ధారణ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం ఉంటుంది. స్వామివారికి ఇప్పుడు ఆ యొక్క యజ్ఞోపవీత పూజా కార్యక్రమంలో హారతినిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. హర నమ పార్వతీ పతజే హర మహాదేవ్. కైలాసపతి మహారాజుకి స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంటుంది. ఆ యజ్ఞోపవీతాన్ని స్వామి మీకు చూపిస్తాడు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీత మహాలక్ష్మీ శ్రీ వేదమాత గాయత్రీ దేవి నమః. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం సహజం వరస్తాద్. ఓం యజ్ఞోపవీతం పరమస్తు మేయః. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతము అనేటువంటి ధారణ జరిగింది. మనం మామూలుగా యజ్ఞోపవీతం అయిన తర్వాత ఏమవుతా అంటే నెక్స్ట్ మనము వివాహ ప్రయత్నము అంటాం. దాంట్లో మామూలుగా ఒక అంటుంటాం. కాబట్టి ఇది అనేది చేయాలప్ప అంటే మొదట ఎవరు ఏమేమి కథ అంటే ఇప్పుడు ఒక శివుడు అంట అంటే ఆయన త్రిలింగేశ్వరుడు అంటే ఎవరు వచ్చినాడు, ఈమె వచ్చాడు, ఈమె ఎవరో ఉమా అనేది వచ్చింది. ఎవరు వీళ్ళు, ఎందుకు, ఏమి కదా. అప్పుడు యొక్క అమ్మవారికి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు, నాయన మీరు ఎవరో కైలాసం నుండి వచ్చినావంటున్నావు, నీవు ఎవరవో, నీ యొక్క కథ ఏమి, నీ యొక్క వ్యవహారం ఏమిటి? ఎందుకంటే మనం వివాహం చేసుకుంటున్నామప్ప అంటే మనం బిడ్డనిస్తున్నాం. బిడ్డనిచ్చే వాళ్ళు ఊరికనే ఇచ్చేస్తామా? ఎవరో దాన్ని పోయేవాడిని రారా నీకు బిడ్డనిస్తామని చెప్పి ఇయ్యం. వాడి కథ ఏమి, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, వాళ్ళ తరం ఎటువంటిది, ఇటువంటి వంశానికి మనం ఇయ్యొచ్చునా, వీళ్ళలో ఎవరైనా సక్రమంగా ఉన్నారా లేరా, ఈ యొక్క విషయాలన్నీ కనుక్కొని మనం మన యొక్క కన్యను ఇస్తాం. అంత తప్ప మనం కన్యాదానము అనేది అత్యంత విలువైనది అంటాం. అటువంటి సందర్భంలో తెలియని వానికి ఎవరికో ఎత్తుకొని మన బిడ్డను కట్టబెట్టాం. కాబట్టి ఇప్పుడు మనం ఉమా తరపున ఉన్న వాళ్ళం కాబట్టి ఆ యొక్క అమ్మవారిని ఇస్తున్నాము అంటే ఆ యొక్క ఈశ్వరపరమైనటువంటి వారిని మనం అడగడం జరుగుతుంది. ఓ నాయన నువ్వు ఎవడవో, నీ యొక్క వంశం ఏమి, నీ యొక్క కుల గోత్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా మాకు తెలియజేయి అని అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క స్వామికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క కుల గోత్రాదులు, స్వామి యొక్క ఋషులు ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తారు. మొదటి శ్రద్ధగా ఆ యొక్క పఠిస్తాండ స్వామివారు వినండి. ఆయన అందరూ కూడా ఆరోగ్యం అందరూ చెప్పండి అమ్మా. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిథౌ శ్రీ ఉమా సమేత త్రిలింగేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ ఆధ్యే కర్మణి కన్యావరణం కరిష్యే. ఇదే సంకల్పం అండి. ఇందాక స్వామివారు చెప్పారు కదా నిశ్చితార్థం. దానికి ముందర ఒక స్వస్తి వాచనాలు ఉంటాయి, వింటూ ఉండండి. అనుహవం పరిహవం పరివాదం పరిక్షవం దుస్వప్నం దురిదందత్వేజభ్యాదిజామ్యహం అనుహోదం పరిహోదగోజగుణేర్యదజాగుణం మృగస్య దుర్గమక్షజాతత్వేజభ్యాదిజామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరజురస్వదే నివాతే త్వాభివరజదస్వస్యతే ఏస్తు వనస్పతే స్వస్యమే ఏస్తు వనస్పతే నమశ్చ గృత్సతే రుద్రాయ నమో రుద్రాయ చ గృత్సతే. 7 మంది ఈ పక్షాన్ని నిలబడుకోండి, 7 మంది ఈ పక్షాన్ని నిలబడుకోండి, దంపతులు నిలబడుకోండి. ఇప్పుడు స్వామివారికి
ఎడమ వైపున ఉండేవాళ్ళు అమ్మవారి పరమౌంఠం. ఎందుకంటే సగభాగం చూడండి అమ్మవారి పక్కన ఉంది, ఎడమ వైపున ఉంది. కాబట్టి ఈ పక్షాలంతా కూడా ఇప్పుడు అమ్మవారి పరం, ఈ పక్షాలు ఉన్న వాళ్ళంతా కూడా స్వామివారి పరమౌంఠం. కాబట్టి సంపదలు వాళ్ళకి ఎదురుగా ఆపోజిట్ లో ఉండేటట్లుగా చూసుకుంది. ते कन्यादादारङ्गत्वा ब्रुवते पितस्सागरपर्यन्तम् गोप्रवरान्वित परशिवगोत्रोद्भवस्य परमशिव శర్మణానత్రే. ఇంతవరకు కూడా తెలియజేసినాడు. ఏమప్ప అంటే ఈ యొక్క పంచారుషులు కలిగినటువంటి వాడు మరియు సదాశివ శర్మణ పౌత్రాయ అంటే పరమశివుడు అనే వాడి యొక్క ముని మనముడు మరియు సదాశివ శర్మణ పౌత్రాయ అంటే సదాశివుడు అని పేరు మరియు మహానటేశ్వర శర్మణ పుత్రాయ మహానటేశ్వరుడు అని పేరు కలిగినటువంటి వాడి యొక్క కుమారుడైనటువంటి ఈ యొక్క నామధేయాయ వరాయ అంటే ఈ యొక్క త్రిలింగేశ్వరుడు అని పేరు పెట్టుకున్నటువంటి నిర్గుణుడు నిరంజనుడు అయినటువంటి ఆ యొక్క సదాశివ స్వరూపమే ఈ యొక్క త్రిలింగేశ్వర స్వామి యొక్క అవతారంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని స్వామివారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరందరైనా మరి అదే విధంగానే ఇప్పుడు ఈ యొక్క స్వామివారు ఎప్పుడైతే ఆ విధంగా తెలియజేసినారో తరపున ఉండే వాళ్ళు అడగడంతో స్వామివారి తరపున ఉండే వాళ్ళు తెలియజేసినాడు. ఇప్పుడు చెప్పిన వీళ్ళు ఊరికేనే ఉంటారా నాయన, మమ్మల్ని ఏమో గోత్రాల పేర్లు అడిగినావు, మా వంశం అడిగినావు, ఇవన్నీ కూడా మీకు వివరించినాము. ఇప్పుడు మీ యొక్క గోత్రాలు ఏమిటి, మీ యొక్క వంశం ఏమిటి, మీ యొక్క వంశానికి మీ యొక్క వంశం యొక్క అమ్మాయిని చేసుకున్నటకు మీకు అర్హత ఉందా లేదా అనేది కూడా మేము కూడా చూసుకోవాలి. కాబట్టి కూడా మాకు తెలియజేయండి అనేటువంటి విషయాన్ని యొక్క వర సంబంధమైన వాళ్ళు ఇప్పుడు అడగడం జరిగింది. ఇప్పుడు ఆ సందర్భం ఉందో స్వామి తెలియజేస్తాడు. ఏమి ఈ యొక్క ఎవరు, ఈ యొక్క అమ్మాయి యొక్క పేరు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఋతుకిలో తెలియజేస్తుంటారు. బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారనే ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యపచ గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణానత్రీ కాశ్యపావత్సారనే ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యపచ గోత్రోద్భవస్య గంధమాధన పర్వత రాజ పౌత్రీ సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారనే ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యపచ గోత్రోద్భవస్య హిమవత్ పర్వత రాజ పర్వత శర్మణ పుత్రీ సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారనే ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యపచ గోత్రోద్భవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ తత్వస్వరూపిణీ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అచంచలా కన్యా. ఎప్పుడైతే ఈ యొక్క పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు అడిగినారో అప్పుడు పెళ్లి కూతురు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఆ యొక్క ఋషివర్యుడు అంటే ఆ యొక్క పురోహితుడు ఉంటాం, నాయన మా యొక్క వంశం ఏం తక్కువ కాదు, మీ వంశం అంతగా ఉంటే మా వంశమునందు కూడా అదే అశేషమైనటువంటి కాశ్యపావస్య నైద్రవ ప్రవరాన్వితమైనటువంటి కాశ్యపచ గోత్రీకులు మా వాళ్ళు. అంతేకాదు మహామేరు శర్మణ మహామేరు శర్మణ అనేటువంటి పేరు కలిగిన వారే మా యొక్క ముత్తాత. అదేవిధంగా మా తాత పేరు వచ్చి ఇంకా పేరు కలిగినటువంటి వాడే మా యొక్క తాతగారు. అంతేకాకుండా మా తండ్రి ఎవరో కాదు, హిమాచల పర్వత అంటే మనము హిమవంతుడు ఉంటాం. ఆ యొక్క హిమవంతుడే నా యొక్క తండ్రి. యొక్క సాక్షాత్ భక్తి జ్ఞాన స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి యొక్క గౌరీ స్వరూపాన్ని యొక్క ఉమా అనేటువంటి కన్య అటువంటి గొప్పదైన అంశంలో పుట్టినంటే ఆమె మా యొక్క ఉమాదేవి అని పేరు కలిగినటువంటి కన్య అనే విషయాన్ని చెప్పడంతో అప్పుడు ఒకరికొకరు
వాళ్ళ గోత్ర భేదాలతో తెలుసుకోవడం చేత ఈ యొక్క వంశము మా తండ్రి అనే విధానం చేత ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వధుకు సంబంధించిన వాళ్ళు అంటే ఈ లైన్ ఉండే వాళ్ళంతా కూడా అమ్మాయికి సంబంధించిన వాళ్ళు మీరు మీ యొక్క భావస్వరూపంలో ఉన్నటువంటి వరుడు యొక్క తండ్రికి కుంకుమ పెట్టండి. ఆయన కుంకుమ పెట్టండి. కుంకుమ పెట్టండి. అయిన తర్వాత మీరు ఆడవాళ్ళమ్మ వాళ్ళకి చెంపల కల్లా పసుపని కుంకుమ ముట్టు పెట్టండి. తర్వాత పూలహారాలు నువ్వు అతనికి పోయినైనా ఆమె ఆయనకి ఇస్తాం. హారాలు తీసుకోండి. చూసినారా? రైట్. కృత త్వయా త్రిలింగేశ్వర కన్యా అవలోకనం నిశ్చితత్వం సుఖీ భవ. మీరు వాళ్ళకి చూసారా? రైట్. మళ్ళీ మీరు అదేవిధంగా ఇప్పుడు మనము వాళ్ళు చెప్పినా మీ యొక్క అబ్బాయి మాకు నచ్చినానైనా ఇవ్వడం జరిగింది కట్టే ఇప్పుడు అదేవిధంగా మీరు కూడా వాళ్ళ కుంకుమ పెట్టండి. ఆడవాళ్ళకి చెంపలకి పసుపు కుంకుమ ముట్ట పెట్టండి. పూలహారాలు వేయండి. ఆయన పూలహారాలు వేయండి. పూలహారాలు వేయండి. మీరు గౌరీ స్వరూపంతో మీరు చేసిన పూజ చేసిన పల్లాలు కానీ పూలదండలు వేయండి. ఆయన అబ్బాయి చాలా బాగున్నాడు, లోక కళ్యాణ కారకుడు అంట, కాబట్టి మా యొక్క అమ్మాయిని ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పినా కూడా మనం కూడా చెప్పాలా ఏమని? మీ అమ్మవారు కూడా చాలా లక్షణకరంగా ఉంది, చూడడానికి సాక్షాత్ గౌరీ స్వరూపమే, కాబట్టి మా యొక్క త్రిలింగేశ్వరుడికి ఆమె చేసుకోవడం కూడా మాకు కూడా ఇష్టమే అనే విధానం మనం కూడా అందజేయాలన్నమాట. ఇప్పుడు మీ లైన్లో వాళ్ళు చెప్తున్నాయినా వాచ దత్త త్వయా ఉమా మయా త్రిలింగేశ్వర స్వీకృత త్వయా కన్యా అవలోకనం నిశ్చితత్వం సుఖీ భవ. सहस्रपादाक्षरोर्बाहवे सहस्रनामने पुरुषाय जाल्पदे सहस्रकोटिगधारिणे नमः. ఇప్పుడు మరో పాదో ప్రక్షాళ్య స్వామివారికి ఇంతవరకు మనము వాంగ్ నిశ్చయం అంటాం, అంటే ఎంగేజ్మెంట్ అంటే తరగం అయిపోయింది. ఇప్పుడు మన మామూలుగా ఏమప్పా అంటే పెళ్లి తంతు అని నేను ఇప్పుడు పెళ్లి తంతు ఉంటాం. అందులో భాగంగా మామూలుగా మనము వరుణ్ణి మామూలుగా రిసీవ్ చేసుకున్నప్పుడు పిల్లవాడికి కాళ్ళు కడిగి శుద్ధి చేసి స్వామివారిని పెళ్లి పీటల మీద కూర్చోబెడుతూ ఉంటాం వరుణ్ణి. అదే విధి విధానములతో ఇప్పుడు స్వామివారికి పాదాలు కడగడం జరిగింది. అదేవిధంగా అంత దూరం నుండి, ఎందుకంటే కైలాసము నుండి మన కోటంని ఈ యొక్క ధర్మవరం పట్టణంలో ఈ యొక్క త్రిలింగేశ్వర దేవాలయములకు ఆ యొక్క త్రిలింగేశ్వరుడే వచ్చినారు సాక్షాత్గా. ఆ వచ్చిన వాడికి మనం అక్కడ నుండి వచ్చినాడప్ప అంటే ప్రయాణంలో అలసిపోయి ఉంటారు స్వామి, కాబట్టి ఆ అలుపు తీరాలంటే ఏం చేయాలప్ప అంటే మధుపర్కము అంటాం. మధుపర్కము అంటే ఈ యొక్క పాలు, తేనె, అరటిపండు ఈ యొక్క మూడింటిని కూడా సమ్మేళనంగా చేసి స్వామివారికి మధుపర్కములను సమర్పించడము ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సందర్భంగా స్వామివారికి ఇప్పుడు ఆ విధంగా జరిగిన తర్వాత స్వామివారికి మధు ప్రదములు అంటే ఈ యొక్క పండ్ల రకాలను ఆ వచ్చిన స్వామివారికి ఈ యొక్క ఫలములు సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి రెండు సార్లు చేయించడం జరుగుతుంది. ఈ యొక్క అయిన తర్వాత స్వామివారికి మొదట ఫలములను సమర్పించడం జరుగుతుంది. ఇంకొక ఫలాలు తీసుకోండి, ఆ ఫలముల చుట్టూ స్వామికి తగ్గించండి. నారికేళకండత్వయ ఇష్టఫలాం నైవేద్యం సమర్పయామి. అక్కడ ముందు పెట్టేసుకో. ఫలాం నైవేద్యం సమర్పయామి. ఇంకో ఇవి సుగంధ ఇవన్నీ ముట్టించండి స్వామికి. ఇది సెట్. అత వస్త్రాన్ని
సమర్పయామి. అక్కడ వస్త్రాలు ఇవి స్వామి ఓం యవం వస్త్రాని బీవదావదాధే వారస్య శ్రావస్తమోదర్గాః అవాదరదమండదాని విశ్వర్తేన మిత్రావరుణాదేభే శోభనకర్తలైనటువంటి ఈ యొక్క వస్త్రాలను, ఎందుకంటే వరుడు వివాహానికి ముందుగా నూతన వస్త్రధారణ అనేది చేయడం ఆనవాయితీ కాబట్టి ఆ యొక్క స్వామివారికి వస్త్రాలను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. నమస్కారం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓం అభివస్త్ర శుభధనాశాభిధేన పూజమానః అభిచంద్రావృత్తమేణ దేవజోమా నూత్రవస్త్రాన్ని సమర్పయామి. అట్లా ముందుకు రానిచ్చేసి రైట్ ఫలములను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. నమస్కారం చేసుకున్నాను. బృహస్పతి ప్రదోదాస్తానాభుంజన్వగోహదా అమ్మవారికి కూడా ఆ యొక్క చీర అవి అమ్మవారి స్వామివారికి సంబంధించిన వాళ్ళు అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంది. ఒక్కసారి అమ్మవారిని నమస్కారం చేసుకున్నాను. హర నమ పార్వతీపతయే కైలాసపతి మహారాజుకి మాతా జగదంబ విశ్వపాలిని మాతకు ఉమాదేవి మాతకు జై. ఎప్పుడైతే ఫలాలను కూడా సమర్పించడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు మనం ఆ యొక్క వివాహ తంతులో స్వామివారు నూతన వస్త్రాలు ధరించినారు కాబట్టి ఇప్పుడు భాషంగ ధారణ అంటాం. మనం ముందుగానే కట్టుబెట్టింటాము, అయినా కూడా ఆ భాషంగాన్ని మనం ఇప్పుడు కడుతున్నట్లుగా మనతో నమస్కారం చేసుకున్నాను. అందరూ తర్వాత ఆభరణాలన్నీ వేసినట్టు ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి అలంకరణ, స్వామికి అమ్మవారికి కూడా ఈ యొక్క ఆభరణాలన్నీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మనము ఈ యొక్క మంగళకరముగా వివాహానికి అమ్మవారిని తయారు చేసినాము అంటాం. ఆ యొక్క విధి విధానాలతో అమ్మవారిని తయారు చేయడం జరిగినది. ఓం కల్పయత మంగళవాద్యాలు ఒక్క నిమిషం మంగళవాద్యం అయినా. ఇప్పుడు మనం ముఖ్య దీన్ని సింహోత్సవం అంటుంటాం కాబట్టి అటువంటి సింహోత్సవ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే అక్కడ నుండి వచ్చి ఉన్నారు. ఈ యొక్క మధ్యలో ఉంటారు అంటే సాక్షాత్ అమ్మవారే స్వామివారికి ధరింపజేయడం, స్వామివారే నిరంతరమనుకూల్యమస్తు సర్వే శుభాశుభనాః ఏతన్ముహూర్తం దురితం జవారం శ్రీ ఉమామహేశ్వర స్వామి ధ్యాన సావధాన తదేవ లగ్నముఖదినం ఉమామహేశ్వర స్వామి ధ్యాన శ్రీ విశ్వమంతి భవనే గమాధావధూమరాభ్యాం సావధాన గౌరీ గర్భదమధ్యమస్త భవదా సదా మంగళం దేవో బృహస్పతి అయం మహార్తస్తు ముహూర్తాస్మిత్యనగృహంతు కైలాసపతి మహారాజుకి, కైలాసపతి మహారాజుకి
ఒక అయ్య చేతిలో పెట్టడానికి తండ్రి ఎప్పుడూ తహతహలాడుతుంటారంట. ఎందుకంటే మనం ధరించడానికి 16 రకాల దానాలు చెప్పారు. ఎన్ని చెప్పారండి? 16 రకాల దానాలు చెప్పారు. ఏ దానం ఇచ్చినా కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచన చేయకూడదంట. ఆ వస్తువును వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నా దాని గురించి మనం అటువంటి దానం మహాదానం చెప్పింది కన్యాదానం. కాబట్టి అటువంటి కన్యాదాన మహాసంకల్పం జరుగుతుంది. అందరూ కూడా ఎడం చేయి కింద కుడి చేయి పైన పెట్టుకోండమ్మా. ఇప్పుడు ఆ యొక్క కన్యాదానంలో భాగంగా ఈ యొక్క సరణాని రక్షతే గవదయ గవదేశా చతుష్పదే అష్టాపదే నవపదే బభూర్షే సహస్రాక్షర పరమేవ్యోమన్న. ఆసనమర్గల్పయామి పాదయో పాద్యం చెప్పామి హస్తయో అర్థమర్థం సమర్పయామి ముఖే ఆచమన్యం చెప్పామి అవధారక స్నానానంతరే వస్త్రార్థే సకలాభరణార్థే పుష్పాన్ని చెప్పామి అలంకరణార్థే పుష్పాన్ని చెప్పామి అలంకరణార్థం పుష్పేత్యామి. రెండు పూలు వేస్తూ ఉండండి. ఓం బ్రాహ్మీ నమః మహేశ్వరీ నమః ఓంకారీ నమః ఓం వైష్ణవీ నమః ఓం వారాహ్యై నమః ఓం ఇంద్రాణ్యై నమః ఓం చాముండాయై నమః ఓం అష్టమాతృకా స్వరూపిణీం దంకరౌరి దేవతాభ్యో నానావిధ పుష్పాక్షతానీం సుపుష్పానీం సమర్పయామి. మహాలక్ష్మీ ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి నమస్కరోమి. ఇప్పుడు ఈ యొక్క కంకణ ధారణ అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మీరమ్మ ఈ యొక్క భర్త చేతికి ఆ టెంకాయ ఇచ్చేసి స్వామి గణేష్ మధ్యలో భక్తులు చూపిస్తుండండి. ఇచ్చి యథావిధిగా కంకణ ధారణము. ఇప్పుడు స్వామి మీకు కంకణాన్ని చూపిస్తాడు. కంకణం ఉంటుంది. అందరూ కూడా ఒక్కసారి ఆ కంకణాన్ని నమస్కారం చేస్తున్నాయినా ఒక కంకణ మహాలక్ష్మీదేవి నమస్కృత్య. ఓం విశ్వేత్తాదేహవనేకర్త భగవన్నిమ్రసింవతే వైద్యం పారాభగయ్యత్పురదం భృగం వస్వభావృణాక్షణభాజ ఋషిబంధవే బృహద్భావక్షత్రభృత్వర్ధవృష్టియంత్రిష్టభోజంతభుతపుత్రవీదం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాహేన సగరేణ రక్ష. ఇప్పుడు స్వామివారు యొక్క అమ్మవారికి కంకణం కట్టడం జరుగుతుంది. అదేవిధంగా అదే కంకణాన్ని నమస్కారం చేసుకుంటూ ఉంది. మహాలక్ష్మీదేవ్యే నమః గౌర్యే నమః కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. హర నమః పార్వతీపతయే కైలాసపతి మహారాజుకి మహారాజుకి. ఇప్పుడు ఈ యొక్క కంకణ ధారణ అనే కార్యక్రమం ఇది. ఇప్పుడు కన్యాదానం అంటాము. ఆ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు జరిపించడం జరుగుతుంది. శ్రద్ధగా ఆ యొక్క కన్యాదాన కార్యక్రమంలో స్వామివారు నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. అందరూ కూడా ఇచ్చి ఇప్పుడు ఆ యొక్క కన్యాదాన సందర్భంగా స్వామివారు యొక్క మహాసంకల్పం అంటే ఋషులు యొక్క దేవతలు కావచ్చు అందరూ వచ్చిన విధి విధానాన్ని అంతా కూడా తెలియజేస్తూ ఉంటారు. మనసులో ఆ దేవుని నమస్కారం చేసుకుంటున్నాను ఆ యొక్క చెప్తూ ఉంటారు. శ్రద్ధగా ఉండండి. శ్రీమద్భగవతో మహాపురుషస్య అనంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య పుష్పదండ సార్వభౌమ ప్రతీకాఖ్యాతి ప్రతిష్టస్య అన్నల పితల సుతల నరదాదన మహానరపాదాన సప్తమాదారస్యోపరితరే రామదేవ్ మహదేవ్ జంబో ప్లక్షశాల్మలకుశ క్రౌంజాక పుష్కరాక్షే సప్తభిర్ద్వీపైర్దీపితే
మహేంద్రమాలయ సస్యవృక్షవద్వింజమాలయాత్రాఖ్య సప్తకులపర్వతైర్విరాజతే మదంగ హిరణ్యదుర్గాశమహానగైస్తపతిష్ఠతే హిమశైల హేమగోళ సప్తభరమహానగైస్తపతిష్ఠతే ఇంద్రగజేరతామ్రగపస్య నాగధౌమ్య జలపరదఖండాఖ్య నవఖండాత్మకే మహాగరోరుహాకార పంచాశత్కోటి విస్తీర్ణ భూమండల మధ్యే మేరోర్దక్షిణ పార్శ్వే మలయాదుత్తరే కర్మభూభూ భారత కింపురుజ హరిరావణ గురు భద్రాయ కర్మణ మందారి దివ్యాదాఖ్యేది నవఖండ ఖండతే దండక జంబక వింధ్య విజానైక కదలిక బదలిక గుహ దేవదారుకారణ్యాతే ఏకాదశారణ్యాజతే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోర గౌవీర గౌరాజ మహారాజ గుజరాష్ట్ర మగధ మాళవ నేపాళ బాంగాళ బంగాళ గూఢ మలయాళ స్మర ద్రవిడ ద్రావిడ కర్ణాడ నాడగాంధార గోదల కుందాజ మలనంగళ కుంగణ మత్స్యమంత్ర భూచలాది ఇత్యాది మహానదీ విలసితే అయోధ్యామధునా కాశీ రామేశ్వరాది మహాభక్తి స్ఫురయతే శ్రీశైలస్య నైరరితి ప్రదేశే వేదవరాహ కల్పే వైవస్వతమన్వంతరే భరతఖండే వీరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైరరితి ప్రదేశ కావేర్యోర్ మధ్య ప్రదేశే మాఘవాదే కృష్ణపక్షే సంయాధోవాదరః భారవాదరే విశేషనిష్టాయామస్య అదే విధ భావ నివృత్త్యర్థం జన్మ అభ్యాసాద్ జన్మ ప్రభృతి ఏతత్ పర్యంతం మధ్యే వర్తిన కాలే బాల్య యౌవన కౌమార వార్ధక్య జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనోమాంకాయ కర్మభిః రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞాననష్ట అశేష విధా పాప నివృత్త్యర్థం మయా సహ దశ పూర్వేష దశ మాతృ వంశానాం నరకలోక ముక్తిర్య బ్రహ్మలోక ఇదం కోటి జన్మ పాపం వినశ్యతే అంటాం. అంటే ఒక కన్యాదానం వల్ల మనం చేసినటువంటి కోటి జన్మల పాపాలను తొలగించగల శక్తి ఒక కన్యాదానంలోనే ఉంటుంది. ఎందుకప్ప దీనికి ఇటువంటి ఫలితం పెద్దవాళ్ళు పెట్టారప్ప అంటే ఇప్పుడు ఆ యొక్క వరుణి యొక్క వంశము ఎన్ని తరాలైతే ఉంటుందో, అంటే ఇప్పుడు శివ వంశం అనేది ఎన్ని తరాలైతే ఉంటుందో అన్ని తరాలు కూడా శివవంతుని యొక్క కీర్తి అనేది శాశ్వతంగా నిలబడి ఉంటుంది. అంటే అతడు ఆ కన్యను దానిని చేయడం వల్లే ఈ రోజు శివ వంశం అనేది నేటికి ఉండడానికి కారణం ఆ యొక్క కన్యాదానం అని. అంటే కన్యాదాతలు మనం మామూలు ఏం ఆలోచిస్తాం, అన్నిటికంటే ప్రధానం అంటే గురువులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు అన్నారంట. అది అంత శక్తి అంతా కూడగట్టి ఇచ్చినారంట దేవతలు. అంటే అమ్మవారి యొక్క వివాహ తంతు, అందుకే సర్వమంగళకారిణి పోతనామాత్యుల వారు చెప్తారు. రాక్షసులు అందరూ కూడా బాలసముద్రంలో ఆ మందర పర్వతాన్ని చిలుకుతున్నప్పుడు కల్పవృక్షము, ఉచ్చైశ్రవసము అన్ని వచ్చినాయంట. దాంతో పాటు హాలాహలం కాలకూట విషం వచ్చిందంట. ఆ వాసన విషము లోకమంతా పాకి చెట్లు, గుట్టలు, కొండలు, గుట్టలు అన్ని కూడా ఎండిపోతున్నాయంట. అప్పుడు ఈశ్వరుడు పరిగెత్తినాడంట కైలాస పర్వతం నుంచి. పార్వతీ అమ్మవారు ఆపిందంట. ఏమండి అంత హడావుడిగా బయలుదేరుతున్నారు ఏంటంటే, నా పిల్లలు పార్వతి అందరూ కూడాను కాలకు కూడా విషయం మీద ఇబ్బంది పడుతున్నారు అంటే మరి ఏం చేస్తారు అంటారంట. నేను ముంగేస్తాను దాన్ని అని చెప్పినారంట. అయ్యో కాఫీ టీ కాదండి, అది కాలకూట విషము. వెంటనే సరే అయితే బృంగం అనే సర్వమంగళ బృంగేమని చెప్పిందంట.
వాళ్ళ ఆయన్ని. ఎందుకు? మాంగళ్యమది నందనమ్మినదో, నా మాంగళ్యమే మీకు రక్ష, నా సువాసిత్వమే మీకు రక్ష అని చెప్పి అమ్మవారు ఆ కాలకూడ విషం దగ్గరికి ఈశ్వరుని పంపించింది. తన మాంగళ్య బలం చేత ఆ కంఠం నుంచి కిందకి దిగకుండా కాపాడుకుంది అమ్మవారు అని చెప్పి చెప్తారు. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవి నారాయణ లక్ష్మీ ఓం గౌరీ మాయనదిలానక్షత్యేకపదే శంభో శివ శంభో కీర్తనాలి వాయిద్యం. మందగళాచలత్థ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్యగుడుంబినీం సరసిజాం తందేమగుంబప్రియాం దర్శయామి ఆజమనీం సమర్పయామి నమస్కరోమి. సమస్త విధ వైధవ్య దోష పరిహార ద్వార దీర్ఘకాల సుమంగళి సువాసిని జన్మ జన్మని సంప్రాప్తి చూస్తారు. నమస్కారం చేస్తున్న మాంగళ్య మహాలక్ష్మి దేవి నమస్కారం. సర్వ పాపాలు పటాపంచలైపోతాయో, ఏ దృశ్యం చూస్తే మనకున్నటువంటి సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయో, ఏ సంఘటన కోసం దేవతలు ఋషులు కిన్నరులు కింపురుషులు అందరూ కూడా ఎదురు చూసి తరించినారు. అటువంటి లోకరక్షణ హేతునా భద్రాదిజుభగే రాజీవజరదాం సదా మాంగళ్యం దందనానేన జగజ్జీవన హేతునా కండే బధ్నామి జుభగే సాజీవజరదాం సదా. గట్టిగా చెప్పట్లండి. మాంగళ్య ధారణ ముహూర్తస్తు హర నమ పార్వతీ పదజే కైలాసపతి మహారాజ్ కి లింగేశ్వర స్వామికి ఉమాత్రిలింగేశ్వర స్వామికి అనే కార్యక్రమం స్వామి మాంగళ్యానికి మంగళ ద్రవ్యంలో అంటే పసుపు కుంకుమ చేసి అమ్మవారికి కుంకుమ పెట్టండి. మాంగళ్య మహాలక్ష్మి ప్రార్థన స్వామివారి ముందు మీతో చెప్పించినాడు. జన్మ జన్మల ఎందుకు కూడా ఈ యొక్క వైధవ్యము అంటే భర్తకు గంధము అనేది లేకోకుండా పరిపూర్ణమైనటువంటి జన్మ జన్మలకి కూడా మన అందరికీ కూడా సంప్రాప్తి కావాలి అనేటువంటి మంత్రాన్ని మీతో ఇంతకు ముందు పలికించడం జరిగింది. ఎందుకంటే మనం మామూలు వాళ్ళు తెలిస్తేనే దాని పవర్ ఎంతో ఉంటుంది. ఇప్పుడు ఆ లోకమాత మనందరికీ తల్లి ఆ అమ్మవారి మనయందు అది ఒక విద్యుత్ కాంతిలాగా మెరుస్తూ ఉంది. మంగళ మహాలక్ష్మి దైవే నమః. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండండి. ఒకరి చేతి నుండి మరొకరు ప్రమాద ఆనందావశ్రయాన్ని దక్షిణానాం భక్తిర్మే
ధర్మే కామః కామః సమృద్ధ్యతా సదా. ఇది ప్రథమ పర్యాయే యజో యజ్ఞస్య దక్షిణా. ఇప్పుడు అదేవిధంగా స్వామి అమ్మవారికి సంబంధించిన వాళ్ళు స్వామికి వేయడం జరుగుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి. మళ్ళీ చెప్పండమ్మా. జ్ఞానం మే జ్ఞానం మే కామః కామః సమృద్ధ్యతా. స్థాపించి స్వామి వారికి అర్పించారు. అదేవిధంగా 3 సార్లు మళ్ళీ చెప్పండమ్మా. వైరాగ్యం మే వైరాగ్యం మే కామః కామః సమృద్ధ్యతా. సమృద్ధతా. ఎందుకంటే మనకి భక్తి జ్ఞానము వైరాగ్య చింతన కలగాలి. ఎందుకంటే మనం చేస్తున్న మామూలు కళ్యాణం కాదు, సాక్షాత్ ఈ యొక్క తల్లిదండ్రుల స్వరూపమైనటువంటి శివపార్వతుల కళ్యాణం. ఆ యొక్క అక్షతలో మనకు యశస్సు, కీర్తి, ప్రతిష్టలు అన్ని ఇవ్వగలిగిన శక్తి ఆ యొక్క తలంబ్రాలకే ఉన్నాయి. కాబట్టి మనకు యశస్సు, కీర్తి అన్ని కలగాలని చెప్పి స్వామి మీ చేత ఆ యొక్క మంత్రాన్ని పఠించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మరొకసారి అమ్మవారిని స్థాపించి స్వామి వారికి వస్తున్నారు. చూసి తరించండి, నమస్కరించుకోండి. స్వామి మీరు దంపతులు రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం దృశ్యతాం సౌవర్ణేన భరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం పరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకలాగీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధాత్ ఏతత్సమస్తం మయా సంకల్పేన సమర్పితం. ఇప్పుడు అదేవిధంగా స్వామికి పూలను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. నమస్కారం చేస్తున్నాను అందరూ కూడా. ఆత్మాత్మం గిరిజామతి సహచర ప్రాణశరీరం గృహం పూజాతే విజయో బభోధరజన నిద్రా సమాధిస్థితి సంజార పదయా ప్రదక్షిణ విధి తద్దఖిలం శంభో తవారాధనం కరచరణ కృతం వా కర్మభాగ్యజం వా శ్రవణనయనజం వా మానజం వా శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. చెప్పండి. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఇప్పుడు స్వామివారికి ఆ యొక్క పంతుల యొక్క ఎందుకంటే ఒకరికొకరు ఇక్కడ వేసుకొనేసి తర్వాత మీ అందరికి వేయడం జరుగుతూ ఉంటుంది. మళ్ళా మీరు ఒకరిని ఒకరికి వేసుకొనేసి మళ్ళా స్వామి దగ్గరికి అందించవలసిందిగా విజ్ఞప్తి. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ శివ సాంబ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ శివ సాంబ సదా శివ సాంబ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఎందుకు పంపిస్తున్నాను కానీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా పూలమాల సాంబ సదా వరకు ఈ యొక్క స్వామివారికి బంతులతో ఈ యొక్క ఆట అంటే మన మామూలుగా ఎందుకంటే బంతుల వధువరులు ఒక్కడి మీద పోతుందో ఈ యొక్క ముచ్చట తీర్చుకున్నదో ఈ యొక్క పూ బంతుల ఆట అనుకుంటాం మనం పెళ్ళైన సంతమే ఆడించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి హోమాల సమర్పణ అంటాం. పంచైన సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది. స్వామివారికి ఇప్పుడు
అక్కడ లోపల ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా ఒక్కసారి దేవాలయానికి రావాల్సిందిగా విజ్ఞప్తి. స్వాములంతా కూడా బ్రాహ్మణులంతా కూడా ఒక్కసారి ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి. శివస్వామి మన వాళ్ళందరూ కూడా దయచేసి స్వామి దగ్గరకు వస్తే స్వామికి అందరూ మన దంపతులు మన వాళ్ళు ఇంకెవరో ఉన్నారే మీరు అయినారా నాయనా మీది అయిపోయిందా అందరిది అయిపోయిందా దంపతులు రైట్ 14 మంది దంపతులు అయిపోయినారా కొంతమంది క్లియర్ చేయాలా మా కొంచెం దయచేసి శ్వాసని దంపతులు ఎవరికి స్థానంలో కూర్చోండి ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం అమ్మా శ్వాసను ఇట్లా ఒక్క నిమిషం అట్లనే కూర్చున్నా సార్ కూర్చున్నా సార్ మీరు అట్లా కానీ ఇంకా వీడియోగ్రాఫర్ ఎక్కడన్నా వీడియోగ్రాఫర్ ఇస్తాను అంక వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఇక్కడమ్మా స్వామి వారికి రాండి నా దగ్గర చెప్తుంది ఎవరు ఒక్క నిమిషం హలో ఇప్పుడు ఈ యొక్క నలుగురు రాణించే వాళ్ళందరూ కూడా అక్కడ నలుగురు రాంది అందరూ స్వామివారికి నలుగురు రాణించవలసిందిగా విజ్ఞప్తి. అలాగే దంపతులు ఉన్నవాళ్ళు రండి దంపతులు చూసండి దంపతులకు అందరూ భోజనం చేసుకొని ప్రధానంగా నిబ్బరంగా భోజనం చేసుకొని డ్రమ్ముల్లో అలాగే ఈరోజు స్వామి సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం ఉన్నది. అందరూ భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం స్వామి. ఈరోజు సాయంత్రం గ్రామోత్సవం ఇక్కడ మరియు ఓం నమః శివాయ ఒక్కసారి అక్కడ నమస్కారం చేసుకునే స్వామివారికి మాలధారణ సమర్పించడం జరిగింది. స్వామి తాకించిన జరిగింది సార్వత్రికంగా అలాగే ఉంటే యువతి వారు ఉంటే అన్నదానాన్ని రుద్రాయ వీర రుద్రాయ రుద్రాయ మాకాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ జండ రుద్రాయ ప్రజండ రుద్రాయ గండ రుద్రాయ జోర రుద్రాయ వీర రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అజల రుద్రాయ వితల రుద్రాయ సకల రుద్రాయ మహాజల రుద్రాయ మహాజల రుద్రాయ పాతాళ రుద్రాయ నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ నమస్తే
పుష్పాక్షతాని పుష్పాని సమర్పయామి దేవతాన్ వృక్షాన్ ధారయామి నమస్కరోమి శ్రీ ఉమాలింగేశ్వర స్వామి బాలపద్మల గోవింద నమ పార్వతీవతే హర మహాదేవ శంభో శంకర హర కైలాసపతి మహారాజ్ కి స్వామికి శ్రీ ఉమాత్రిలింగేశ్వర స్వామికి జై రాజాయ ప్రదక్షిణాశనే నమో వయం వై శ్రవణాయ గుర్మహే కాభాంకాభకావాజమహ్యం శ్రవణో దధాతు సబ్రహ్మభోజాయ కల్పతే భాగ్యతే సర్వదస్సుఖమేధతే ప్రముచ్యతే ప్రాతర్హీయానో రాత్రికృతం పాపన్న జగతే సాయమధీయానో దివసకృతం పాపన్నాశయతే సాయం ప్రాతః ప్రజంజానః పాపో పాపో భవతి సర్వత్రాధీయానో పవిత్రో భవతి ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానందరం పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర హర. నాయన, ఇప్పుడు మీ యొక్క ప్లేట్లలో ఒక్క నిమిషం అయినా ఆ పూర్ణ పొలంలో లేదు మరియు అన్నదాన కార్యక్రమానికి ఎవరన్నా ఇవ్వాలని కౌంటర్ ఎంతో ఉందో ఆ కౌంటర్ లో ఆపివలసిందిగా కోరుతున్నారు. పరమేశ్వరునికి నలుగురు రాపించేవారు కానీ అక్కడే రాసుకుంటారు స్వామి తప్పకుండా. కర్తలందరూ పూజలు చేస్తున్నారు కదా మీరు పూలని స్వామి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకుని ఇలా వెళ్ళండి, ఇలాగే. గుర్తుకోవచ్చునమ్మా. ముప్పాలు వచ్చి ఇక్కడ తల తీసుకోండి ఎవరికైనా ఇచ్చేయండి అంతే. ఇస్తారు ఒక నిమిషం దయచేసి స్వామి కళ్యాణం చేస్తున్నాక ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ప్రసారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. కుటుంబము డ్యాన్స్ ప్రోగ్రామ్ ఓం నమ అక్కడ చూడండి.